శ్రీమాత్రే నమః. మార్చి 3, 2026 మంగళవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫల్గుణ మాస పూర్ణిమ రోజు ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంభవిస్తూ ఉంది. సింహరాశి నుండి సప్తమమైనటువంటి స్థానం రాశి చూస్తే కుంభరాశి. సింహం నుంచి కుంభరాశి వరకు ఈ మధ్యలో ఏ గ్రహంలో కూడా ఎలాంటి గ్రహస్థితి లేదు. కుంభరాశిలోనే చతుర్గ్రహ కూటమి రవి, రాహు, కుజ, బుధులు స్థితులై ఉన్నారు. గ్రహణం సంభవిస్తున్నటువంటి సప్తమ రాశి అనేటువంటి కుంభంలో గ్రహణ రాశికి అష్టమ స్థానమైనటువంటి మీనంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో భగవాన్ శనేశ్వరుడు, మీనంలో శుక్రుడు, ఈ రెండు గ్రహాలు ఉన్నాయి. ఇక ఏకాదశమైనటువంటి మిథునంలో వక్రించి బృహస్పతి గురుగ్రహం ఉన్నది. ఇది ఇప్పుడు సంభవిస్తున్నటువంటి చంద్ర గ్రహణ నేపథ్యం. భారతదేశంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తున్న ఆచార సంప్రదాయాలకి తప్పనిసరిగా గ్రహణ వేధని అందరూ స్వీకరించి తీరాలి. సంపూర్ణ ఆచారాలని వారి వారి ప్రాంతము, గృహము, ఆగమ శాస్త్ర విధులను అనుసరించి అందరూ అనుసరించి తీరాలి హిందువులు. అలాగే పసిపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలకి ఆహార నియమాల సమయం కాస్త మధ్యాహ్నం 11, 11:30 ఆ సమయానికి వారు స్వీకరించవచ్చు. మిగతా వారందరూ గ్రహణ వేధ కాలాన్ని పూర్తిగా పాటిస్తూ శక్తులైన వారు ఉదయాన్నే తమ ఆరాధనా విధుల్ని, నిత్య ఆరాధన, సంధ్యావందనాది విధులు ఇత్యాది పూర్తి చేసేసుకొని ఆహారం స్వీకరించి యథాశక్తి ఆచారమైనటువంటి గ్రహణ సాధన చేయాలి. ఇక ప్రత్యేక సూచన ఏమిటంటే, ఎప్పుడు గ్రహణం జరిగినా తప్పనిసరిగా అందరూ అది శుభ ఫలితాలు, ఆనుకూల్య ఫలితాలు పొందేవారు కానీ, మధ్యమ ఫలితాలు పొందేవారు కానీ, లేదా వ్యతిరేక ఫలితాలు, అధమ ఫలితాలు, తక్కువ ఆనుకూల్యతలు పొందేవారు ఏ రాశి వారైనా ముగ్గురు తప్పనిసరిగా మర్నాడు, గ్రహణం సంభవించిన మరునాడు, ఈసారి మార్చి 3తో చూస్తే మార్చి 4వ తేదీ బుధవారం అందరూ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపించుకోవటం, లేదా జరుగుతున్నటువంటి దేవాలయ, మందిర, గోశాల ఇత్యాది ధార్మిక ప్రాంగణాల్లోకి వెళ్ళి పాల్గొనటం ముఖ్యంగా ఒక మంచి సూచన. ఇలా సంభవిస్తున్నటువంటి ఈ గ్రహణ కాలాన్ని దేవతా సేవతో పాటు ఈ రుద్రాభిషేకాలు 2 విధాలుగా ఆసక్తి ఉన్నవారు అనుసరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఒకటి, పరిపూర్ణ తిలతైల అభిషేకం కానీ, లేదా నల్ల ద్రాక్ష విశేషంగా అభిషేకమంతా ఆ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకొని పరిశుభ్రంగా బాగా ఎక్కువ మోతాదులో నల్ల ద్రాక్ష తెప్పించుకొని వాటిని భక్తులు శుభ్రం చేసి అప్పుడప్పుడు అక్కడికక్కడ మిక్సీలో చక్కగా మడికట్టుకొని శ్రద్ధగా పరిశుభ్రంగా ద్రాక్షారసాన్ని స్వీకరిస్తూ సేకరించిన రసాన్ని అభిషేకంతో గనక మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించుకుంటే సత్వరం ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి గ్రహస్థితికి ఆనుకూల్యంగా మరియు యథాశక్తి వివిధ రకాల దానాలు అనుసరిస్తే బ్రాహ్మణులకి స్వయంపాక దానం, అలాగే కేతువు కాబట్టి ఉలవలు, తండోలాలంటే బియ్యం, ఇలా చెప్పబడినటువంటి వివిధ ద్రవ్యాల్ని దానం చేయటం చేత కూడా సత్ఫలితాలు పొందుతారు. అభిషేకం అయితే అందరూ తప్పనిసరిగా పాల్గొనటం,
జరిపించుకోవటం, అథవా దేవాలయానికి వెళ్ళి అభిషేకం జరుగుతుంటే కనీసం దర్శించటం, శివదర్శన చేయటం లాంటివి ఈ గ్రహణానంతరం ఎలాంటి దుష్ట ప్రభావాలు ఉన్నా క్షీణిస్తాయి. అలాగే గ్రహణానంతరం మర్నాడు తప్పనిసరిగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దేవాలయ ప్రాంగణాల్లో కానీ, మందిరాల్లో, గోశాల ఇలాంటి చోట ఎక్కడైతే అశ్వత్థ వృక్షానికి పూజలు చేస్తూ దీపారాధన చేస్తూ ఉంటారో అలాంటి ప్రాంగణాలకు వెళ్ళి భక్తులు అశ్వత్థనారాయణ స్వామివారిని దీపారాధన చేసి నల్ల నువ్వులు నూనెతోటి ప్రార్థన చేయటం వల్ల యథాశక్తి అక్కడ కాలభైరవ అష్టకం లాంటి పారాయణాలు, అలాగే రుద్ర సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేయటం వల్ల ఈ గ్రహణ సంబంధమైనటువంటి ప్రభావాలు క్షీణిస్తూ, ఆనుకూల్యత ఉన్నవారు కూడా ఇవి తప్పనిసరిగా అనుసరించడం చేత ఆనుకూల్యతలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఇది అర్థం చేసుకొని ఇంత మంచి అవకాశం మరలా రాదు. ఇప్పుడు చెప్పిన గ్రహస్థితి ప్రకారం సప్తమంలో చతుర్గ్రహ కూటమి, అష్టమంలో భగవాన్ శనేశ్వరుడు శుక్రుడు, ఏకాదశంలో వక్రించిన గురువుతో ఎక్కడైతే సింహంలో చంద్రకేతువులు ఉన్నారో ఇలాంటి గ్రహణ స్థితి యందు అందరికీ మంచి పుణ్యాన్ని ఈ సాధనే అనుసరించి ఎక్కడ వారక్కడ వారి వారి పట్టణ, గ్రామ, నగరాల్లోనే ఈ సాధనలు చేసి సత్ఫలితాలు హిందూ సమాజం పొందుదునుగాక. శివాయ గురవే నమః.